నేనే చూస్తాను, తప్పనిసరిగా నేను వాళ్ళకి చెప్తాను. ఇక మీద మళ్ళీ ఇలా జరగకుండా చూస్తాను. అది టైమింగ్స్ మెయింటైన్ చేయట్లేదు మేడం. 10 గంటలకు వచ్చి కూర్చుంటారు, గ్రూప్ మీటింగ్లు తీసుకుంటూ ఉంటారు, ట్రీట్మెంట్ చేయరు. అలా ఏం లేదండి, మీరు అలా అనద్దు. లేదు మేడం, మీరు చూడండి, మీరు అలా కాదు చెప్తున్నా కదా. మనకి ఉన్న వాళ్ళు డాక్టర్లే తక్కువ, అలాగేం లేదు. డాక్టర్స్ మాత్రం కంప్లైంట్ చెప్పరు. ఇలాంటివంటే నాకు తెలియదు, ఇది నిజమో కాదో మరి మనకు తెలియదు. కానీ డాక్టర్స్ టైమింగ్స్ మెయింటైన్ చేయకపోవడం, చూడకపోవడం అది లేదు. డాక్టర్లు సరిగ్గా చూడకపోతే రోజు 1200 ఓపీ ఎలా జరుగుతుందండి? మీరు ఏదో అని మీరు అలా చెప్పొద్దండి. మేము రౌండ్స్ వేసినప్పుడు చూస్తున్నాం, ఎవరైతే ఎక్కడ ఆ టైంకి లేకపోయినా ఎక్కడున్నారు వాళ్ళు. మనకి అదొక్కటే ఓపీ అంటే ఓపీ ఒక్కటే పని ఉండదు. ఇన్పేషెంట్స్ ఉంటాయి, రౌండ్స్ ఉంటాయి, ఆపరేషన్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అక్కడే కూర్చోవటం కాదు. మీకు తెలియదు, మీరు ఆ రూమ్లో లేకపోతే ఆ డాక్టర్ గారు ఇంక రానేలేదు, చేయలేదు అని అనుకుంటారు. అది కాదు కదా. సో వాళ్ళకి ఓటీ ఉంటుంది. ఇన్పేషెంట్లు ముందు రోజు అడ్మిట్ చేసిన వాళ్ళకి మందులు ఇచ్చారా లేదా అవి చూసుకొని రౌండ్స్ అంటాం, అది వేసుకొని అప్పుడు రావాలి. ఎన్ని అడ్మిషన్లు జరుగుతున్నాయి మేడం? 1200 ఓపీ జరిగేటప్పుడు అడ్మిషన్లు కూడా బాగానే జరుగుతాయి. 10-20 కూడా అడ్మిషన్ లేవు మేడం. చూడండి, మీరు ఎన్ని ఆపరేషన్లు జరుగుతున్నాయి మేడం? స్టాటిస్టిక్స్ అన్ని చూడండి అమ్మా. ఓన్లీ గైనిక్ డిపార్ట్మెంట్లోనే 150 ఆపరేషన్లు చేస్తాము. ఓన్లీ గైనిక్లో జరుగుతుంది కదా. ఇప్పుడు మేము వినండి, అన్సర్టన్గా ఉంది. ఇప్పుడు ఇది దేని కింద మారబోతుందో మాకు తెలియదు. గవర్నమెంట్ ఏ డెసిషన్ తీసుకుంటుంది, అసలు కాలేజీ ఉండదు. మేమందరూ మాకందరికీ కూడా కౌన్సిలింగ్ అయిపోయింది, వేరే చోట మాకు జాబ్స్ ఉన్నాయి. అయినా కానీ లాస్ట్ మినిట్ దాకా పని చేయాలి అని చెప్పి మేము హాస్పిటల్ నడిపిస్తాం. అసలు చాలామందిని తీసేశారు. పద్మాంజలి మేడం, జ్ఞానేశ్వర్ సార్, అలాగే కొంతమంది 2-3 వెళ్ళిపోయారు. ప్రసాద్ రాజ్ గారు, ఆర్ఎంఓ సార్ అందరూ వెళ్ళిపోయారు. ఎవరు వెళ్ళిపోయినా సరే ప్రాపర్గా నడవాలని చెప్పి మనం నడిపిస్తూ ఉన్నాం. వేరే వాళ్ళని మసూర్ గారిని, తర్వాత షుకూర్ గారిని పెట్టి రౌండ్స్ వేసి వాళ్ళ చేత నడిపిస్తున్నాం. డాక్టర్లు తగ్గిపోయారు, పేషెంట్ మాత్రం తగ్గలేదు. పేషెంట్లు మెడికల్ కాలేజీ టైంకి ఎలాగా పేషెంట్లు వస్తున్నారో ఇప్పుడు అలాగే వస్తున్నారు పేషెంట్స్. మనకి ఇది మెడికల్ కాలేజ్ కాకపోయినా. తర్వాత సదరం అంటారు, ఆ రోజు ప్రాబ్లమ్స్. ధీమా అంటారు, అదంటే అది వేరే ప్రాబ్లం. రకరకాల మంది వచ్చినా కానీ మనం అన్నీ నడిపిస్తున్నాం, ఏది ఆపలేదు. ఈ టైంలో ఇంత అన్సర్టన్ పీరియడ్లో మనకి సెంటర్ నుంచి కూడా మనకి ఏమీ రావడం లేదు. డ్రగ్స్ కానీ గ్లౌస్ కానీ ఏమీ లేవు. ఏమీ లేకపోయినా మనం హాస్పిటల్ నడిపించడానికే చూస్తున్నాం. అన్నీ ఉన్నప్పుడు రన్ చేయడం వేరు. ఇప్పుడు డాక్టర్స్ తక్కువ ఉండి, మందులు తక్కువ ఉండి, అన్నీ ఉన్నా సరే మనం నడిపిస్తున్నాం. మేడం ల్యాబ్కి సంబంధించి మేడం ల్యాబ్ బ్లడ్ టెస్టులు కానీ ల్యాబ్లో మనకి సాధ్యమైనంత వరకు ఉన్నాయి. అవేం లేవండి మనకి చెప్తున్నా కదా, మాకు ఫండ్సే లేవు. దాన్ని మనం మెడికల్ కాలేజీ పని చేపిస్తున్నాం దాని చేత. అప్పుడు ఏ మిషన్ ఉంటుంది చెప్పండి, ఓవర్ వర్క్ చేపిస్తే. అందుకే ఎక్స్రే మిషన్ కూడా పాడైంది. అయినా కానీ దాన్ని చెన్నై పంపించి బాగు చేయించి తెప్పించాం. అది కూడా ప్రాపర్గా పనిచేస్తుంది. ఆల్మోస్ట్ మండే నుంచి మన ఎక్స్రే మిషన్ పెద్దది కూడా పనిచేస్తుంది. మన హాస్పిటల్ హెచ్ఐవి టెస్ట్ కూడా ఉంది కదా మేడం? హెచ్ఐవి కిట్స్ అవి ఉంటాయి, ఉన్నాయి కదా మేడం. మన నైట్ టైము బయట సైడ్ నుంచి ల్యాబ్కి సంబంధించిన వాళ్ళు వచ్చేసింది. ఎవరైతే ఎమర్జెన్సీకి కష్టం ఉంది మనకి మార్నింగ్ టైం మన ప్రెగ్నెంట్ లేడీస్ వాళ్ళకి చేయడానికి సరిపడా. ఎమర్జెన్సీలో బ్లడ్ టెస్ట్ అది మనకి తప్పదు, కొంచెం బయటకు రాయాల్సి ఉంటుంది అప్పటికప్పుడు. అంటే బయటకు రాయడం వేరు మేడం, కానీ బయట వ్యక్తి లోపలికి వచ్చి బ్లడ్ తీసుకొని వాళ్ళు టెస్ట్ తీస్తే రిపోర్ట్ ఇవ్వడము. ఆ వ్యక్తే డైరెక్ట్గా తీసుకుంటారు మేడం. మన నర్సు కానీ మన స్టాఫ్ నర్సు ఉంటారు కదా మేడం, వాళ్ళు తీసుకుంటారు. కొన్ని ఎమర్జెన్సీ అప్పుడు సిజేరియన్ ఆపరేషన్ వెంటనే మన ఆపరేషన్ చేయకపోతే కుదరదు. అలాంటప్పుడు హెచ్ఐవి లేకుండా అవ్వదు. అంటే నైట్ టైం కొన్ని తప్పదు. అదేమి మనం డబ్బుల కోసం అని అలాగే కాదు, కొన్ని తప్పక చేస్తాం. దీని మీద నేను కనుక్కున్నాను లోపల, వాళ్ళ సైడ్ ఇదే చెప్పారు. నైట్ టెస్టులు అన్ని టెస్టులు మనం మార్నింగ్ టైం అయితే బ్లడ్ పంపిస్తాం చేస్తారు. ఎమర్జెన్సీకి కొన్ని బ్లడ్ టెస్టులు బయట చేయవలసి వస్తుంది, తప్పదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.